అరుణయోగ ఆముదం మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. ఆకుమర్తి రమ్య అని 42 ఇయర్స్ ఏజ్ ఆవిడ ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దానికి ముందు కూడా మాకు సమాచారం రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ హనుమంతు ఒక నుంచి జోడుగులపాలెంకి వెళ్ళే రోడ్లో ఒక లాడ్జిలో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పేశాను. దాని మీద అనుమానాస్పదమైన మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆరిలో సిఐ గారు, వాళ్ళ ఎస్ఐస్ టీమ్స్ అంతా కూడా ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని దర్యాప్తు చేపట్టిన తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని దర్యాప్తులో కొంతవరకు తీసుకురాగలిశారు. అది ఏంటంటే ఆ హోటల్లో ఒక రూము మొన్న నైట్ ఒక ముగ్గురు వ్యక్తులు తీసుకున్నారు. తర్వాత ఆ రూములోకి ఇంకొకరు ఓ అమ్మాయి వస్తానంటే రూమ్ వాళ్ళు ఇవ్వకపోతే ఆ రూమ్లోకి ఎలా చేయకపోతే ఇంకో రూమ్ కూడా తీసుకున్నారు. అలాగే ఇంకొక ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా అక్కడికి రావడం జరిగింది. ఇదంతా రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ రకరకాల రాకలు పోకలు అనేవి దాదాపు రాత్రి 3 గంటల వరకు కూడా ఇది జరిగింది. అయితే ఒకే ఫ్లోర్లో తీసుకున్న ఈ రూము అక్కడ ఒక రూములో ఒక అబ్బాయి ఉండటం, మిగతా రూములో మిగతా 4 అబ్బాయిలు ఇంకొక అమ్మాయి ఉండటం, వాళ్ళు అక్కడ ఏదో పార్టీ చేసుకోవటం, వాళ్ళ మధ్య గొడవ కూడా జరిగింది. అయితే ఈ గొడవ జరిగినలో భాగంగా ఏదైతే ఈ అమ్మాయి అక్కడ చనిపోయిందో, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఇంకొక అమ్మాయి మీద దుష్ప్రచారం చేస్తుందని వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఆ అమ్మాయిని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్ అడగడం జరిగింది. తద్వారా గొడవ రావడం, ఈ అమ్మాయిని కూడా చేతులతో కొట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు వీళ్ళు కొడితే అమ్మాయి చనిపోయిందా లేకపోతే ఇంకో కారణంతో చనిపోయిందా దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలిస్తే అక్కడ ఆ రూమ్ లాక్ చేసి ఉన్న రూమ్ని గుణపంతో పగలగొడుతుండేటట్టు కనిపించింది మనకి. తర్వాత ముద్దాయిల్ని కూడా వెంటనే మా ఆర్ఓసి అండ్ సిబ్బంది పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఈ అబ్బాయి ఒక రూమ్లో ఉండేవారు. అప్పుడు అమ్మాయికి ఏదో ఫిట్స్ వచ్చిందని చెప్పేసి పడిపోయి నీళ్ళు కావాలంటే ఈ అబ్బాయి నీళ్ళు కిందకి వాటర్ బాటిల్ కానీ వస్తే తర్వాత ఇతను వచ్చేసరికి తలుపు వేసుకుందని, తలుపు పగలగొట్టి చూసేసరికి అమ్మాయి ఉరిపోసుకొని చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తద్వారా ఆ డెడ్ బాడీని కేజీహెచ్కి పంపించి ఇంక్వెస్ట్ చేసి వాళ్ళకు కూడా తల్లికి వాళ్ళకి కూడా బాడీ అప్పచెప్పడం జరిగింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ అమ్మాయి బాధపడి కొట్టినందువలన ఆవిడని క్వశ్చన్ చేసి కొట్టారు వీళ్ళు. దానికి బాధపడి ఆ అమ్మాయి ఉందనేది చేసుకోవడానికి వీళ్ళే కారణం అని చెప్పేసి నిర్ధారించి 5 అబ్బాయిల్ని, ఒక అమ్మాయిని, ఆ వివరాల పేర్లని కూడా మీకు ప్రెస్ నోట్లో ఇస్తున్నాము. వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి కూడా పంపడం జరిగింది. రిమాండ్కి ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత రిమాండ్కి పంపుతున్నాం వాళ్ళని. అయితే పిఎం సర్టిఫికేట్ కూడా ఇందులో రావాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో వీళ్ళు కొట్టినందువలన ఆవిడ కొట్టారు. అక్కడ తక్షణమే ఆవిడ మనస్తాపం చెంది వెంటనే ఆవిడ ఉరిపోసుకొని చనిపోయింది అనేది ప్రాథమికంగా కేసులో వచ్చిన విషయాలు బట్టి వాళ్ళని అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఈ అసాల్ట్ అబెట్మెంట్ టు కమిట్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి పంపడం జరిగింది.
పిఎం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా సర్టిఫికేట్లో ఫైండింగ్స్ ఉంటే దాని ప్రకారం తదుపరి చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 5 అబ్బాయిలు, ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాం. సార్ అందరూ కలిసి అమ్మాయి పైన దాడి చేశారా సార్, లేకపోతే అంటే అక్కడ వాగ్వివాదం జరిగింది, అందరూ కొట్టలేదని అక్కడ ఉన్న సమాచారం. ఎవరైతే ఆ అమ్మాయి ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని ఆ అమ్మాయి తాలూకా ఫ్రెండ్స్ 2-3 క్వశ్చన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పేసి ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఇద్దరు కూడా గొడవ పడ్డం, కేకలేసుకోవడంలో అసాల్ట్ చేశారు. అక్కడ ఉన్న 5 అసాల్ట్ చేసినట్టు లేదు. ఎందుకంటే ఒక ఆయన, వీళ్ళెవరు ఫ్రెండ్షిప్ లేరు, ఒక ఆయన డ్రాప్ చేయమంటే అందులో ఒక ఆయన తీసుకుని వచ్చాడు. బట్ ఈ కొట్లాట జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఒకరు కొట్టినా రెండో వ్యక్తి కూడా ఆపాలి. ఈ అమ్మాయిని కొడుతున్నప్పుడు ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి ఆపాలి. తర్వాత లేట్ నైట్ అక్కడ ఏదో పార్టీ చేసుకోవడం మేము సీన్లో కూడా చూసాం. 4 బీర్ బాటిల్, ఖాళీ బాటిల్స్ ఉన్నాయి. ఇవంతా కూడా అవి జరగాల్సిన అంశాలు కావు. కాబట్టి అందరూ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టలేదు, వీడి చావుకి ఎవరు బాధ్యులు కాదు అనేదాన్ని ఇప్పుడే నిర్ధారించలేదు. కాబట్టి అక్కడ అది వారించాల్సిన అవసరం ఉంది, లేకపోతే వెంటనే అమ్మాయిని తల్లిదండ్రులకి పంపించాల్సిన అవసరం ఉంది, లేదా వెంటనే ఆ విషయం పోలీసులకు తెలియజేయాల్సి ఉంది, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్కైనా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయలేదు కాబట్టి ఆ మరణానికి వీళ్ళు కారణం అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం. బర్త్డే స్పెషల్ అని కాదు, అక్కడ గ్యాదర్ అయ్యారు. ముందు ముగ్గురు వచ్చారు, తర్వాత ఇంకో 3 వచ్చారు, తర్వాత ఈ అమ్మాయి వచ్చారు. ఇలా సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా మరి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ అంటే సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ ఇంకా, అంతకంటే వేరేది ఏముంటుంది. కొత్త వలస ఒక ఆయన, అప్పు గారు ఒక ఆయన, ఎన్ఏడి ఒక ఆవిడ, ఇలా అన్ని ప్రాంతాలకి చెందిన వాళ్ళకి ఏముంది, క్లాస్మేట్స్ అయితే కలుస్తారు. అదేది కాదు. ఇప్పుడు రకరకాల స్వభావం ఉన్నవాళ్ళు, రకరకాల ప్రాంతాల వాళ్ళు, రకరకాల నేపథ్యం ఉన్నవాళ్ళు ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫ్రెండ్షిప్ చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. విచక్షణ కోల్పోవటం, ఏమి చేస్తానో తెలియకపోవటం, పరిణామాలు తెలియకపోవటం, ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అరెస్ట్ అయిపోయింది. 5 అబ్బాయిలు అరెస్ట్ అయిపోయారు, మొత్తం 6 కూడా అందరూ కూడా పెద్ద స్టేటస్ ఉన్నవాళ్ళు కాదు. డిసీజ్డ్కి తండ్రి లేడు, అందులో కొంతమంది ఎక్యూజ్డ్కి తండ్రి వదిలేసి వాడు, ఇలాంటి నేపథ్యం ఉన్నవాళ్ళు. ఇప్పుడు 6 కుటుంబాలు కూడా వాళ్ళు నాశనం అయిపోయారు. చనిపోయిన అమ్మాయి కుటుంబం కూడా నాశనం అయిపోయింది. వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా మేము రాత్రి రూమ్ తీసుకొని పార్టీ చేస్తామంటే ఏ తల్లిదండ్రులు కూడా ఎలా చేయరు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మభ్యపెట్టి, తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పి ఇలా గ్యాదరింగ్ చేసి ఈ విధంగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇతను నీళ్ళు తీసుకురావడానికి కిందకి వెళ్ళాడు. నీళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత కిందకి వెళ్ళాలి, మళ్ళీ నీరు తీసుకురావాలి, స్టెప్స్ ఎక్కాలి, స్టెప్స్ దిగాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి నీరు తీసుకుని వచ్చేసరికి తలుపేసేసిన తర్వాత వెంటనే ఈయన గుణపం తీసుకుపోలా. ఈయన మళ్ళీ గుణపం బయటికి వెళ్ళి, గుణపం అన్నీ కూడా CCTVలో రికార్డ్ అయ్యాయి. మళ్ళీ గుణపం బయట నుంచి తెచ్చి అప్పుడు ఉంటాడు. టైం గ్యాప్ ఉంది, దాదాపు 1 అరగంట వరకు గ్యాప్ ఉంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం గుణపం తలుపు పగలగొట్టినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఫిట్స్ వచ్చిన వ్యక్తి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం కానీ ఇంకేదైనా జరుగుతుంది. మరి ఫిట్స్ వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఫిట్స్ అదే ఆ విషయమే ఇప్పుడు పోస్ట్ మార్టం సర్టిఫికేట్ మనకి ప్రస్తుతానికి ఇప్పుడున్న సందర్భంలో అయితే ఆవిడ మరణానికి వీళ్ళే కారణం. అయితే వీళ్ళు చంపేశారా లేదా అన్నదాన్ని పోస్ట్ మార్టం సర్టిఫికేట్లు మనకు వస్తుంది. పోస్ట్ మార్టం ప్రాథమిక విచారణ పోస్ట్ మార్టంలో కూడా మన సిఈ గారు పోస్ట్ మార్టం అందరూ ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా హ్యాంగింగ్కి స్కోప్ ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. బట్ సర్టిఫికేట్ రావాలి, రాకుండా మనం ఏ విషయాలు కూడా చాలా దగ్గర జరుగుతున్నాయి సార్. మరి వాటిపై చర్య తీసుకుంటాము. ఇంతకు ముందు కూడా హోటల్ మేనేజ్మెంట్ మేము పిలిచి చెప్పడం జరిగింది. రూమ్స్ ఇచ్చినప్పుడు ప్రాపర్ ఐడెంటిటీ తీసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూడాలి. ఇప్పుడు బీరు బాటిల్ బయట నుంచి తీసుకొస్తారు, అదేమైనా దాచేసింది కాదు కదా, అలాంటివన్నీ కూడా తీసుకోవాలి. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే 12 గంటలప్పుడు వాళ్ళు వచ్చారండి, వాళ్ళు లిఫ్ట్లో వచ్చేసారండి మాకు తెలియకుండా. వాస్తవమే అది. వాళ్ళ రిసెప్షన్ నుంచి
ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి అమ్మాయిని వేరే రూమ్ తీసుకోమన్నారు. బట్ రిసెప్షన్ నుంచి ఇంకొక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు రిసెప్షన్ కాకుండా వెనక నుంచి లిఫ్ట్లో నుంచి వచ్చారు. అయితే అలాంటి దగ్గర కూడా ఎలా రావడానికి ఆస్కారం ఉందో దానికి వెనక నుంచి రావడానికి ఆస్కారం ఉంది, రిసెప్షన్లో రావడానికి ఆస్కారం ఉంది, కింద నుంచి రావడానికి ఆస్కారం, లిఫ్ట్లో నుంచి రావడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా హోటల్ మేనేజ్మెంట్ కూడా టైట్ సెక్యూరిటీ మెజర్స్ చూసుకోవాలి. ఇవాళ వీళ్ళు వచ్చారు, రేపు ఇంకోరెవరైనా అక్రమంగా చొరబడి నేరం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా టైట్ మేనేజ్మెంట్ టైట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మేము హోటల్ మేనేజ్మెంట్స్ కూడా ఇక్కడే కాకుండా 2-3 ఇష్యూస్లో మొన్న మాకు అదర్ లిమిట్స్లో కూడా మైనర్లకి రూములు ఇవ్వటం ఇలా చేస్తున్నారు. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ల మీద కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేయకూడదని చెప్పేసి వాళ్ళు చేసిన పక్షంలో చర్యలు తీసుకుంటాం. ఇవ్వకూడదు నైతికంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆధార్ కార్డు అది ఇచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఇవ్వకూడదు అని అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళు మన మీద తిరగబట్టుకుంటేస్తారు, మాకు రూమ్ ఇవ్వకూడదని అంటారా అని చెప్పేసి అని. అది సందర్భం బట్టి ఉంటుంది. అది ఇవ్వకూడదని గొడవ పడదాము ఈ రోజు ఈ టాపిక్ మీద ముందే ప్లాన్ మెంబర్స్ వచ్చారు సార్, లోపలికి 7 మెంబర్స్ వచ్చారు. ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు 6 వేరే రూమ్కి వెళ్ళిపోయారు. అంటే పక్క ప్రణాళిక ఈ అమ్మాయి కొడదాము బీట్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ అమ్మాయి మీద అసాల్ట్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి చనిపోవడానికి వాళ్ళే కాదు, అబట్మెంట్ సూసైడ్ అని వాళ్ళ మీద అందరి మీద కూడా ఇప్పుడు మనం చర్య తీసుకున్నాం. 10 ఏళ్ల శిక్ష, 10 ఏళ్ళ వరకు శిక్ష పడే సెక్షన్స్ అబట్మెంట్ కమిటీ రిమాండ్ పంపింది. దానికే ఇప్పుడు మనం తీసుకున్న చర్య. అంటే అది 4th ఫ్లోర్ వరకు ఉంటుంది. వీళ్ళు రిసెప్షన్ కింద ఉంటుంది. ఫ్లోర్ రిసెప్షన్ నుంచి 2nd ఫ్లోర్, లాస్ట్ టాప్ టెర్రస్కి కింద. సార్ మన లక్ష్మి గారు అన్నట్టు ఇప్పుడు ఆల్టర్నేట్గా ఒక కీ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ వీళ్ళు అడగకుండా వీళ్ళు బయటికి వెళ్ళి గుణపం తీసుకుని వచ్చి చేశాడు. ఇది అడగలేదు. ఇంటికి వెళ్ళి గుణపం తెచ్చాడు. అప్పు గారు వెళ్ళి గుణపం తెచ్చి అంటే హోటల్ మేనేజ్మెంట్ వీళ్ళు రిసెప్షన్లో పడుకున్నారు. వీళ్ళు వెనకాల ఒక గేటు ఉంది, రాకపోకలకి వెనకాల ఒక గేట్ ఉంది. ఆ గేట్ తీస్తారు. ఎందుకంటే ఈ హోటల్ మీదన హోటల్ యజమాని వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళు రావడానికి పోవడానికి అది ఇన్ని స్టెప్స్ ఎక్కడాక వాళ్ళు రావడానికి పోవడానికి అని వాళ్ళు వెనకాల వేసి పెట్టుకున్నారు. అది తీసి ఇచ్చారు. దాన్ని వీళ్ళు ఇంతకు ముందు కూడా వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామంది పార్టీలకి రూములు తీసుకోవడం అనేది జరుగుతుంది. పార్టీలకి రూములు ఇచ్చినప్పుడు మాకు ఎంబీపీలో కూడా ఇంతకుముందు ఒక గొడవ అయింది. పార్టీకి తీసుకున్నారు, ఎదురెదురు రూములో వాళ్ళు ఒక ఏరియా వాళ్ళు, వీళ్ళు ఒక ఏరియా వాళ్ళు పార్టీకి తీసుకున్నారు. పార్టీకి తీసుకున్న తర్వాత ఆ రూమ్లోకి వీడు ఈ రూమ్లో కానీ గొడవ జరిగింది. అప్పుడు కూడా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి గట్టిగా మందలించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇలాంటి ఎవరైనా మద్యం తీసుకొచ్చినా రూమ్లో ఉండాల్సిన వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నా మనం వాళ్ళు అలా చేయకుండా టైట్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ మా సిఐ గారికి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పిలిపించి వాళ్ళ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమేమి ఉన్నాయో దాన్ని అంతా కూడా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అంతా కూడా టైట్ చేస్తున్నాం. పార్టీకి ఇన్వైట్ చేశాడా? అదే అబ్బాయి పేరెంట్స్ కి కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసామని ఫోన్ చేశారంట. అసలు ఎవరు అబ్బాయి? అంటే కొన్ని ప్రైవేట్ విషయాలు మనం కూడా పత్రికా ముఖంగా చెప్పడం మంచిది కాదు. ఎవరికి ఫ్రెండ్ ఎవరికి ఇంటిమసీ ఉందో చెప్పడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కోర్టు వారికి అవన్నీ కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా మేము అన్నీ కూడా సమర్పించాం. హోటల్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా కాల్ వచ్చిందో గొడవ జరుగుతుంది, ఎవరో వచ్చి అడవ చేస్తున్నారని వాళ్ళకి కాల్ రాలేదు. తర్వాత మాకు డైలీ 100 కాళ్ళు రావటం జరిగింది. తర్వాత వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకు కూడా వీళ్ళు ఇంటిమేట్ చేయడం, పేరెంట్స్ కూడా రావడం, వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముందు మాకు డైలీ మనకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చిందంటే మా వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఈ అనుమానాలకి మనం పోస్ట్ మార్టంలో వస్తుంది. ఇప్పుడు ప్రాథమిక విచారణ అనేది దాని ప్రకారం మన వాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు ఇది జరిగింది కదా, ఇమీడియట్గా పట్టుకున్నాం. ఇమీడియట్గా పట్టుకున్న తర్వాత వాళ్ళని రిమాండ్ పంపాలి, మా దగ్గర పెట్టుకోలేము కాబట్టి పంపించాం.
ఇప్పుడు మీరు అన్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అత్యాచారం జరిగిందా, మర్డరా, ఇవన్నీ వస్తాయి. బట్ బేసిక్గా నిన్న పిఎం జరిగినప్పుడు మా వాళ్ళు ఉండేటప్పుడు హ్యాంగింగ్ రెజంబ్లెన్సెస్ ఉన్నాయి, హ్యాంగింగ్కి దగ్గరగా ఉందని చెప్పేసి ఆయన చెప్పారు డాక్టర్ గారు. కాబట్టి ఇప్పుడు హ్యాంగింగ్ అంటే ఆవిడ హ్యాంగింగ్ చేసుకుందని కాదు కదా, దానికి వీళ్ళు కారణం అని చెప్పేసి వీళ్ళ ఎబెట్మెంట్ కమిటీ సూసైడ్ కింద అరెస్ట్ చేసి పంపడం అనేది జరిగింది. తర్వాత ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ ఫైండింగ్స్ ఏదైనా ఉంటుందో మీరు చెప్పినట్టు అత్యాచారం జరిగి ఎవ్రీథింగ్ పోస్ట్ మార్టంలో రికార్డ్ అవుతుంది. అది అది వాళ్ళు కూడా అన్ని పరిశీలన చేస్తారు, పరిశీలన చేయకుండా వదిలేరు. అదే మీకు చెప్పాను కదా, ఇంకొక అమ్మాయికి వీళ్ళు ఫాల్స్ ప్రోపగండా చేస్తున్నారని దానికి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసి గొడవ చేశారు. గొడవ చేసిన కారణంలో అసాల్ట్ చేశారు. ప్రశ్న ఉంది. యాక్చువల్గా ఈ ఆటలో ఏంటంటే చాలా వరకు రెసిడెన్షియల్లోనే కూడా రూమ్స్ అప్లికేస్తున్నారు, చాలా వరకు కూడా పర్మిషన్స్ లేవు. అలాగే దీనికి కూడా పర్మిషన్స్ ఉన్నాయని. దీనికైతే పర్మిషన్ అది హోటల్ అథరైజ్డ్గా రన్ అయిన హోటల్, అన్ఆథరైజ్డ్గా ఇది కాదు. మిగతా మీరు చెప్పినవి ఉన్నాయి కదా, ఏదో రూములు ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని బట్టి కూడా మేము ఎన్యూమరేట్ చేస్తున్నాం. మొన్న కూడా మేము అంతా ఎన్యూమరేట్ చేసాం. ఈ ఆరిలోలో ఇప్పుడు మా సిపి గారు డాక్టర్ శంకరప్రత భారతి గారు వచ్చిన తర్వాత మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా సొంత ఇంటి వాళ్ళంతా అద్దె ఇంటి వాళ్ళు ఎవరని చెప్పేసి చెప్పారు. దాని ప్రకారం మేము చూస్తే ఆరిలోలో 9,800 వరకు, ఏమంటే 9,800 పైన అద్దెల్లో ఉన్నారు. ఇక్కడ ఎంటైర్ ఆరిలో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9,800 పైబడి అద్దెకున్నోళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మేము ఈ అది చాలామంది లేబర్ క్యాంప్స్ ఉన్నాయి, బయట దగ్గర నుంచి వచ్చి లేబర్ ఇక్కడ పనులు చేస్తున్నారు. వాళ్ళని కూడా మేము ఐడెంటిటీ థంబ్ ఇంప్రెషన్ బట్టి వాళ్ళ మీద ప్రీవియస్ రికార్డ్ ఏమైనా ఉందా థంబ్ ఇంప్రెషన్ కూడా మేము తీసుకుంటున్నాం. ఆ చర్య కూడా మేము ఈ 2 చర్యలు కూడా చేస్తున్నాం. తర్వాత ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా వచ్చింది మాకు ఇప్పుడు. దాంట్లో ఎవరైనా నేరం చేసిన వాళ్ళు ఫోటో అప్లోడ్ చేస్తే ఈయన ఎక్కడికెళ్ళినా మాకు వస్తుంది. అలాగే మా దగ్గర ఎక్కడ విజయవాడలో నేరం చేసినప్పుడు, తిరుపతిలో నేరం చేసినప్పుడు, వైజాగ్ వస్తే మాకు వస్తుంది. మేము మొన్న హాస్పిటల్కి వస్తే ఆ ఏరియా ఎస్హెచ్ఓ చెక్ చేస్తున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చామని, హోటల్కి వెళ్తే ఇక్కడికి ఎందుకు వచ్చామని మేము చెక్ చేస్తున్నాం. రెగ్యులర్గా మాకు ఇది రొటీన్ టాస్క్ ఇది. ఇందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము రెంటల్ చూసాం. ఒకవేళ ఇంట్లో అతను సొంత ఇల్లు ఉండి ఒక రూమ్ అద్దెకిస్తే దాన్ని మా నోటీస్కి రాకుండా తప్పించుకోగలరు తప్ప రెంటల్ ఆల్రెడీ మా దగ్గర డేటా ఉంది. ఎవరైనా రెంట్కి ఇచ్చిన వాళ్ళ డేటా, ఇల్లు రెంట్కి ఇచ్చింది ఉంది, లాడ్జెస్ ఉన్నాయి, మా దగ్గర డేటా ఉంది. ఈ లాడ్జెస్ వాళ్ళని కూడా మళ్ళీ మేము అతన్ని పిలిచి మాట్లాడి వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్ మెజర్స్ చూసుకోవాలి, మైనర్స్కి ఇవ్వకూడదు, ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, ఇవన్నీ కూడా మేము టైం టు టైం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కూడా చెప్తాం. పార్టీలు, ఫ్రెండ్స్, ఇవన్నీ పీర్ గ్రూప్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఈ కేసు నుంచి కూడా ఈ కేసులో కూడా అదే, అందరూ కూడా 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళే పీర్ గ్రూప్. అందరూ కూడా ఫ్రెండ్స్. సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి దానికి వ్యసనాలు, ఆ వయసులో త్రాగాల్సిన పని ఏమీ లేదు. ఫ్యామిలీ కంట్రోల్లో లేదు, బ్రోకెన్ ఫ్యామిలీస్, కంట్రోల్ లేదు, ఇంటి దగ్గర చెప్పరు, ఇంటి దగ్గర క్వశ్చన్ చేయలేరు. ఇవన్నీ అనర్థాలకి దాని తాలూకు అవుట్కమే ఇప్పుడు 6 జైలుకి పోతున్నారు. అది అందరం మీకు అదే చెప్తున్నాం. 4 బీర్ బాటిల్, ఖాళీ బాటిల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత మనం డిఫరెంట్ ఏరియాల్లో పట్టుకున్నాం. బీర్ అందరూ తాగారా లేదు, ఇప్పుడు మేము ఇప్పుడు అరెస్ట్ చేసినప్పటికీ ఆ బీర్ తాలూకా వాల్యూస్ ఏమి కూడా ఉండవు. అయినా వాళ్ళు కూడా ఇప్పుడు మెడికల్కి పంపించాలి. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మెడికల్కి పంపించాము. మెడికల్ రిపోర్ట్లో ఏమైనా వస్తే చూడాలి. బట్ ఇది జరిగింది మొన్న 14th నైట్, ఈరోజు 16th మేము అరెస్ట్ చేసాము. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం మెడికల్ ఎగ్జామినేషన్లో ఏదైనా రిజల్ట్ ఉంటే ఉండొచ్చు. బ్లడ్లో ఎవాపరేట్ అనేది దాంట్లోకి ఎంతమంది ఆథరైజ్డ్గా లోపలికి వెళ్ళారు, అనాథరైజ్డ్గా ఎంతమంది వచ్చారు, ఈ ఇన్సిడెంట్ జరగడానికి వాళ్ళు కూడా ఒక కారణం కాదా, వాళ్ళ మీద ఏమి చేయాలి? ఆథరైజ్డ్గా 3 ఒక రూమ్ తీసుకున్నారు, 2 ఒక రూమ్ తీసుకున్నారు, 5. మరొక 2 అనాథరైజ్డ్గా వచ్చారు. వాళ్ళు ఈ అనాథరైజ్డ్గా రావడానికి వీళ్ళు ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం, కాంటాక్ట్ చేసుకోవడం, బళ్ళ మీద రావడం, ఇదంతా కూడా జరిగింది. అంటే వాళ్ళ మీద వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద కూడా
వాళ్ళు నేరానికి కాంట్రిబ్యూటర్సా నెగ్లిజెన్స్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. నెగ్లిజెన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి అబ్బాయి కలిపి వచ్చి ఒకే రూమ్ కావాలని అడిగారు. సో వాళ్ళు ఆల్రెడీ బ్యాగ్లో బీర్ బాటిల్స్ని వాళ్ళైతే గమనించారు. సో ఒకే అమ్మాయి ఉంది, అదేవిధంగా 3 అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరికి పక్కన రూమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు తాగిన మైకంలో ఏదైనా చేసే అవకాశం ఉంటుందని అప్పుడు ఎందుకు వాళ్ళు ఆ అమ్మాయి రూమ్ వేరే దగ్గరికి ఇవ్వలేకపోయారు ఆ కోణంలో ఆలోచించారు. అమ్మాయి ముందు 3 వచ్చారు. వాళ్ళకి లీగల్గా వాళ్ళకి సర్టిఫికేట్ ఆధార్ కార్డులు అన్నీ తీసుకునే ఇచ్చారు. తర్వాత అమ్మాయి ఇచ్చింది. అమ్మాయి ఇచ్చినప్పుడు ఆ రూమ్లోకి వెళ్తానంటే వాళ్ళ రూమ్ ఇవ్వాల. మీరు అమ్మాయికి మేము అబ్బాయిలు ఉన్న రూమ్కి ఇవ్వమనే చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఆ అమ్మాయి నాకు రూమ్ కావాలంటే ఈ రూమ్కి ఒక రూమ్ పక్కన కాకుండా ఇంకా వేరే దగ్గర అదే ఫ్లోర్లో వేరే రూమ్ ఇచ్చారు. ఈ పక్కన ఇవ్వాల. ఆ రూమ్లో ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి అందులోకి వెళ్ళింది. 3 + 4 ప్లస్ లిఫ్ట్ ద్వారా నుంచి వాళ్ళు వచ్చింది 3, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళు వీళ్ళ 4 జన్లు లేకుండా వాళ్ళు వచ్చారు, లిఫ్ట్ ద్వారా వచ్చారు. వాళ్ళు ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ అమ్మాయి ఒక్కరే రూమ్ తీసుకున్నారు. బట్ ఈ అమ్మాయి రూమ్లోకి ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు. అప్పుడే కదా ఫిట్స్ వచ్చిందని పడిపోతే ఆయన నీళ్ళకి వెళ్ళాడు. వీళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు. మధ్యనట్టు వేరే వాళ్ళ రూమ్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయిని ఎవరు అడ్మిట్ చేశారు సార్ హాస్పిటల్లో? ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకెళ్ళారు. వాళ్ళే అమ్మాయి అక్కడ ఉండిపోతే భుజం మీద తీసుకొని వెళ్ళారు, స్కూటీ మీద తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఎవరిథింగ్ రికార్డింగ్ సీసీ ఫుటేజ్లో తీసుకెళ్ళినట్టు ఉంది. అంత కూడా సరే, 5 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళ నేపథ్యం ఏంటి సార్? చదువుకుని కూడా లేకపోతే? అదే మీకు చెప్పాను, వాళ్ళు కూడా సామాజిక ఆర్థికంగా అంతా కూడా కొట్టిమిట్టాడిన వాడు. తండ్రి వదిలేసినవాడు, ఉద్యోగాలు చేస్తారు, ఏమీ లేదు. ఒకడు ఉద్యోగం చేసిన వాడు, బీటెక్ చేసిన వాళ్ళు 2, ఒకటి ఉద్యోగం 1 సంవత్సరం చేసి వదిలేసిన వాడు, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాడు, లేబర్ పని చేసుకుంటున్న వాళ్ళు. ఇలా వాళ్ళు కూడా ఏమీ కూడా వాళ్ళు దేని గురించి కూడా ఆలోచన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఏదో జరుగుతుంది, వెళ్తున్నారు, వస్తున్నారు.